హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 2 అందమైన బీచెస్‌ని కవర్ చేద్దాం. ఇవి వైజాగ్ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. సో, వైజాగ్ నుండి వచ్చేవాళ్ళైతే ఓటగడ్డ జంక్షన్ దగ్గర నుంచి రావచ్చు. రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళైతే యలమంచిల దగ్గర నుంచి రైట్ సైడ్ అయితే తీసుకొని రావచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఉండదు. అన్నీ మన ఓన్ వెహికల్స్‌లోనే రావాల్సి ఉంటుంది. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెహికల్ పార్క్ చేసుకొని ఒక 100 మీటర్స్ నడిస్తే మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ కొంచెం సముద్రం లోపల వరకు అయితే వెళ్ళింది. సో ఇదేంటంటే సింహాద్రి ఎన్టీపీసీ పైప్ లైన్ అంటారనమాట. థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వస్తుంది. సో ఈ బీచ్ ఎక్కువగా ఎవరికి తెలియదు కాబట్టి తక్కువ మంది అయితే టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో బీచ్లో ఎక్కడ కూడా వేస్ట్ అనేది లేకుండా ఉందంటే చూడండి ఎంత క్లీన్గా ఉందో. అసలు వాటర్ కూడా గ్రీన్ కలర్లో అసలు చూడటానికి అయితే చాలా బాగున్నాయి. పీస్ఫుల్గా మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో గడపాలంటే ఇది ఒక మంచి డెస్టినేషన్ అని అయితే చెప్పొచ్చు. సో ఒక్కొక్కసారి అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జి పై వరకు కూడా అలలు వచ్చేస్తాయని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ దగ్గరలో షాప్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఆర్ ఇంకా మనకి కావాల్సినవి ఏవైనా సరే మనం ముందుగానే ప్లాన్ చేసుకుని తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఫోటోషూట్లు కూడా చాలా అందంగా అయితే వస్తాయి. చాలా రిలాక్స్గా అండ్ ఎంజాయబుల్గా అయితే మనం ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో మన నెక్స్ట్ బీచ్ వచ్చేసి సీతాపాలెం కేవ్ బీచ్ అనమాట. ఈ బీచ్ దగ్గర నుంచి మనకు ఒక 30 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి. సో వెళ్ళే రూట్ అయితే కొంచెం కార్లకి అయితే ఇబ్బందిగా ఉంటుంది. 2 వీలర్స్ అయితే చాలా బెస్ట్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఒక 2 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది వెహికల్ పార్క్ చేసిన దగ్గర నుంచి. సో అప్పుడు మనం ఆ కేవ్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళే రూట్ మనకు తెలియకపోయినా సరే సో ఈ ట్రాక్టర్ అచ్చులు ఉన్నాయి కదా, సో ఇలా వీటిని పట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కడ ఆపుకోకుండా డైరెక్ట్గా మన కేవ్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే ట్రాక్టర్లోనే ఇక్కడ జాలర్లు అలా వెళ్తూ ఉంటారనమాట బోట్స్ దగ్గరికి. అక్కడ కనపడుతున్న ఎత్తుగా కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి అయితే మనం నడవాలి. సో ఈ గట్టు మీద నుంచి అలా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. సో కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం చెట్లు పొదల్లో టైప్లో అయితే ఉంటాయి. ఇది కూడా ఎక్కువగా ఎవరికి తెలియదు కాబట్టి ఎక్కువగా ఎవరు రారనమాట. సో ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటే ఇది కూడా చాలా డెవలప్ అయిపోతూ ఉంటుంది రానున్న రోజుల్లో. మనం చూసిన ఫస్ట్ బీచ్ అండ్ ఈ బీచ్ కూడా ఏదైనా సరే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లోనే చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ అయితే చాలా ఎండ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మనం డ్రింకింగ్ వాటర్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి. సో ఎంత వాటర్ ఉన్నా సరే సముద్రం వాటర్ అయితే తాగలేం కదా, బట్ ఇక్కడ ఉన్న వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంటాయి. అసలు కలర్ కూడా చూడండి ఎంత ప్యూర్ అనమాట. సో ఇది ఒక వేరే లెవెల్ అనమాట. సో ఎక్కడో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నట్టుగా వాటర్ అయితే చూడండి ఎంత లోతుగా ఉన్నా సరే మనకి ఎంత క్లియర్గా కనపడుతున్నాయో. సో ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంత లోతు ఉందో చూసారా. సో దిగడం ఈదటం లాంటివి అయితే ఇక్కడ చేయకూడదు. ఎందుకంటే టూరిస్టులు అండ్ జనాలు కూడా ఎక్కువ ఉండరు కాబట్టి. సో అలాంటి మరీ మధ్యలోకి వెళ్ళినా అవన్నీ ప్రమాదాలు అనమాట. సో జాగ్రత్తగా అయితే మనం ఇక్కడ ఉండొచ్చు, బట్ ఎంజాయ్ చేయొచ్చు.
ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక వస్తే సింగిల్గా రాకుండా గ్రూప్లో అయితే రండి, మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే సముద్రం లోపల వరకు వెళ్ళడం అలాంటివి అయితే చేయకూడదు. ఇక్కడ జనసంచారం కూడా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. బట్ మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు పీస్ఫుల్గా. ఈ 2 బీచ్ల్లో ఏ బీచ్కి అయినా సరే మనం గూగుల్ మ్యాప్ రూట్ పెట్టేసుకుని అయితే వచ్చేయచ్చు కంప్లీట్గా. ఈ వీడియో చూసిన మీ అందరూ మీ యొక్క అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మరొక మంచి టూరిస్ట్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.